వెల్కమ్ టు కెరియర్ పాయింట్. ఎంసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత ప్రాసెస్ ఏంటి? స్పెషల్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ అందరూ పెట్టుకోవచ్చా? ఇంజనీరింగ్ లో కొత్త బ్రాంచ్లకి ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి? కేపీఆర్ఐటీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాలేజ్ ప్రత్యేకతలేంటి? మీ సందేహాలను కేపీఆర్ఐటీ వైస్ ప్రిన్సిపల్ శ్రీనాథ్ కశ్యప్, ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ లక్ష్మీ గాయత్రి మరియు ఎంసెట్ కౌన్సిలింగ్ అడ్వైజర్ దినేష్ కుమార్ గట్టు గారు నివృత్తి చేస్తారు. నమస్తే అండి. ముందుగా దినేష్ గారు, ఎంసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుంది? అలాగే స్పెషల్ రౌండ్లో ఆప్షన్స్ అందరూ పెట్టుకోవచ్చా? అండ్ స్పెషల్ రౌండ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది? సో ఫస్ట్ మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అలాట్మెంట్స్ వచ్చేసాయి. ఈరోజు రేపు లాస్ట్ డేట్. ఎవరికైతే స్టూడెంట్స్కి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిందో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయడానికి రేపే లాస్ట్ డేట్. సో దాని తర్వాత 16th రోజు చేద్దాము అనుకుంటే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ సంవత్సరం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ టైంలో వాళ్ళు మనకి ఇచ్చిన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఇఫ్ ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చినా కూడా అగైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఈజ్ మ్యాండేటరీ. సో నేను ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, నేను అప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసిన కదా అంటే కరెక్ట్ కాదు. మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత కొత్త అలాట్మెంట్ ఆర్డర్, కొత్త జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ అనేది మనకి ఈ సంవత్సరం కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారండి. అయితే చాలామంది విద్యార్థులకి స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ గురించి చాలా డౌట్స్. సార్ ఈ ఆన్లైన్లో 5,000 కట్టండి, 10,000 కట్టండి అని చూపిస్తుంది, దీనివల్ల మాకేంటి లాస్, అసలుకి మేము ఎందుకు కట్టాలి అని చెప్పేసి కూడా చాలామంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ప్రశ్నలు. సో ఒకటి, మనం స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేదానికంటే ముందు 5,000, 10,000 కట్టను అనుకుంటే మీరు సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి కాలేజ్లో సబ్మిట్ చేయండి. అండ్ 5,000, 10,000 అనే విషయం కేవలం జీరో ఫీజు, అంటే అలాట్మెంట్ ఆర్డర్ మీద మీరు పే చేయాల్సిన అమౌంట్ జీరో అని చూపించిన వాళ్ళకి మాత్రమే 5,000, 10,000 కట్టాలి. ఇఫ్ ఒకవేళ నేను 5,000, 10,000 కట్టను అనుకుంటే జీరో ఫీ ఉన్న విద్యార్థులు సర్టిఫికేట్లు తీసుకెళ్ళి కాలేజ్లో సబ్మిట్ చేయండి. కాలేజ్ వాళ్ళు మీ అడ్మిషన్ని జాయినింగ్ రిపోర్ట్ ఎస్ అని కొట్టేస్తారు. సో అప్పుడు మీకు స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్కి పర్మిషన్ ఉంటుంది. నెక్స్ట్, ఎవరికైతే ఫీ పే చేయమని ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ కేపీఆర్ఐటీ కాలేజ్ ఫీజ్ 70,000, అందులో 35,000 గవర్నమెంట్ ఇస్తుంది ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న విద్యార్థులకి. ఇంకా 35,000 కట్టాల్సిన విద్యార్థులు ఆ 35,000 ఆన్లైన్లో పే చేయడానికి రేపు లాస్ట్ డేట్. ఆ అమౌంట్ పే చేసిన తర్వాత తను ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ కొట్టేసి సెకండ్ స్పెషల్ రౌండ్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ రెండే కేటగిరీస్. ఒకటి, జీరో ఫీ ఉన్న విద్యార్థులేమో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసేసి ఆ 10,000 ఆర్ 5,000 కట్టేసి స్పెషల్ రౌండ్కి వెళ్ళొచ్చు. నేను ఆ 5,000, 10,000 కట్టను అనుకుంటే కాలేజీకి వెళ్ళి సర్టిఫికేట్లు ఇచ్చేసేయండి. అండ్ ఎవరికైతే ఫీజు పే చేసేది ఉందో ఆ విద్యార్థులు ఎంత ఫీ అయితే అక్కడ మెన్షన్ చేసి ఉందో ఆ ఫీజుని పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ కొట్టేసి తను కూడా స్పెషల్ రౌండ్కి వెళ్ళొచ్చు. సో దెర్ ఇస్ నో, ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదండి. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మనకి అలాట్మెంట్ ఆర్డర్ మీద కూడా మెన్షన్ చేశారు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా సీట్ అలాట్ అయిన విద్యార్థులు ఉన్నారో, ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయినా, సెకండ్ ఫేజ్లో అలాట్ అయినా, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఈజ్ మ్యాండేటరీ. తప్పనిసరిగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. అండ్ స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్కి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో ఆప్షన్స్ పెట్టుకునే ముందు స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్లో చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ కాలేజీలో అయితే మనకి సీట్ అలాట్ అయిందో నెక్స్ట్ స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్లో కూడా ఆప్షన్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఇంతకంటే బెటర్ కాలేజీలు మాత్రమే ఆప్షన్స్గా పెట్టుకోవాలి. అండ్ నాకు స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్లో ఏ కాలేజీలో అయినా సీట్ వస్తే ఈ కాలేజ్లో సీట్ ఉంటుందా? ఉండదండి. స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్లో ఇఫ్ ఒకవేళ మీకు ఏదైనా కాలేజ్లో సీట్ అలాట్ అవుతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అవుతుంది. సార్ నాకు స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్లో ఏ కాలేజ్లో సీట్ రాలేదు అనుకుందాము, ఈ సీట్ కావాలి అంటే ఇప్పుడు మీరు డబ్బులు కట్టి సెల్ఫ్ రిపోర్ట్ చేసి వెళ్తేనే మీకు ఈ సీట్ ఉంటుంది. సో స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ గురించి క్లియర్గా వెబ్సైట్లో మెన్షన్ చేశారు. అండ్ ఏ కాలేజీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయన్న విషయం ప్రస్తుతానికి మనకు తెలియదు. బట్ ఓవరాల్గా అయితే మనకి దగ్గర 24,000 సీట్లు ఖాళీ ఉన్నాయి అక్రాస్ తెలంగాణ అన్ని బ్రాంచెస్లో కలిపి. అందులో ఓన్లీ కంప్యూటర్ సైన్స్లో కేవలం 900 మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి. సో వేకెన్సీస్ రిపోర్ట్ అనేది మనం చూసి ఆప్షన్స్గా పెట్టుకోవద్దండి. ఎందుకంటే కొన్ని కాలేజ్లో సీట్ అలాట్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఎన్ఐటీస్ లేకపోతే ఐఐటీస్ అదర్ డీమ్డ్ యూనివర్సిటీస్కి వెళ్తుంటారు కాబట్టి ఆ కాలేజ్లో కూడా వేకెన్సీస్ ఏర్పడవచ్చు. సో ఆప్షన్స్ అందరూ పెట్టుకోవచ్చు. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పెట్టినట్టే అన్ని కాలేజీలు మనకి అవైలబిలిటీ అవుపిస్తుంటాయి. ప్రతి ఒక్క ఆప్షన్ని కూడా మళ్ళీ పెట్టుకోవచ్చు. అయితే స్పెషల్ రౌండ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి క్లియర్గా అలాట్మెంట్ ఆర్డర్ మీద చదివి మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ కొట్టేసి మాత్రమే వెళ్ళండి. రైట్. కశ్యప్ గారు, ఉపాధి అవకాశాలు ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్లో ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, అలాగే డేటా సైన్స్లో ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి? ఈ కొత్త బ్రాంచ్లో అయినటువంటి ఎమర్జింగ్ కోర్సెస్ అంటారండి. అండ్ ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, ఇవన్నీ గవర్నమెంట్ రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది ఇంట్రడ్యూస్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే, యాజ్ పర్ ది నాస్కామ్ ఆర్ వరల్డ్ ఎకనామిక్ రిపోర్ట్స్, మీరు వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్స్ చూసినట్టయితే వీటి ప్రకారము అరౌండ్
2024 కల్లా ఎవరైతే స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతారో, సో ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కానీ కరెంట్ ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్స్ కానీ ఈ పైథాన్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ కోర్సెస్ అయినటువంటి బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, డిబిఎంఎస్, హడూప్ ఇలాంటి లాంగ్వేజెస్లో వీళ్ళు ప్రొఫిషియెంట్గా ఉండాలని చెప్పి వాళ్ళ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మ్యాచ్ అవ్వాలని చెప్పి ఈ కోర్సెస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో డెఫినెట్గా ఇప్పుడు జాయిన్ అయ్యే విద్యార్థులు 2021 అండ్ 22 అకాడమిక్ ఇయర్లో జాయిన్ అవుతున్నారు. సో అట్ ది ఎండ్ ఆఫ్ 23-24 వాళ్ళు ఎప్పుడైతే ఫైనల్ ఇయర్కి వచ్చి పాస్ అవుట్ అవుతారో డెఫినెట్గా ఈ కోర్సులలో జాయిన్ అయిన విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ కానీ, ఈసీ రిలేటెడ్ కోర్సెస్ కానీ ఇలాంటి కోర్సెస్ జాయిన్ అయిన విద్యార్థులు డెఫినెట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కానీ, తర్వాత డేటా సైంటిస్టులుగా కానీ ఇలాంటి జాబ్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయండి. సో యాజ్ పర్ ది ఇండస్ట్రీ స్టాండర్డ్స్, ఇండస్ట్రీ పీపుల్తో వాళ్ళు డిస్కస్ చేసి ఏఐసిటీ కానీ, జేఎన్టీయూ కానీ ఈ కోర్సెస్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తాయి, సిలబస్ అనేది ఫ్రేమ్ చేశారు. రైట్. దినేష్ గారు, స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ తర్వాత ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎప్పటి నుంచి ఉంటుంది ఇది? స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ మనకి ఆల్రెడీ వెబ్సైట్లో క్లియర్గా షెడ్యూల్ పెట్టేశారు. స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్లో అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మళ్ళీ కొత్తగా వెరిఫికేషన్ అవసరం లేదు. ఎవరైతే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్నారో ఆ విద్యార్థులు స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే మనకి స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి ఈ నెల 20-21 తారీఖు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ సీట్ అలాట్మెంట్ అనేది 24th నవంబర్ జరుగుతుంది. రిపోర్టింగ్ కాలేజీలో రిపోర్ట్ చేయాల్సిన డేట్ వచ్చేసి నవంబర్ 24 నుంచి నవంబర్ 26. ఇఫ్ ఒకవేళ స్పెషల్ రౌండ్లో కూడా మనకి ఏదైనా సీట్ వచ్చిన తర్వాత నాకు వద్దు, క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే లాస్ట్ డెడ్ లైన్ వచ్చేసి నవంబర్ 26. సో నవంబర్ 26 తర్వాత మనకి క్లాస్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇఫ్ ఒకవేళ మనకి కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ వద్దు, క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ వాళ్ళు క్యాన్సిలేషన్ డేట్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ నెల 18వ తారీఖు వరకు మనం ఆన్లైన్లో క్యాన్సిల్ చేసుకుంటే మీరు కట్టిన అమౌంట్లో 50% రివర్స్ అవుతుంది. 18 తర్వాత క్యాన్సిల్ చేసుకుంటా అంటే 100% క్యాన్సిల్ అవుతుంది. సో మనం పేమెంట్ చేసేటప్పుడు కూడా ఏ కాలేజీలో ఎంత అమౌంట్ ఉంటుంది, అండ్ ఇప్పుడు మనము ఈ కాలేజీలో స్పెషల్ రౌండ్లో రాకపోతే ఇందులోనే కంటిన్యూ అవుదామా వద్దా, ఇవన్నీ ముందే ఆలోచించుకొని ఆప్షన్స్గా పెట్టుకోండి. ఎందుకంటే సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత, స్పెషల్ రౌండ్ అయిపోయిన తర్వాత నాకు అప్పుడు సీట్ వద్దు అంటే మీరు కట్టిన అమౌంట్ పోతుంది. కాబట్టి ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకోండి. ప్రతి ఒక్క విద్యార్థికి కూడా స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్లో ఎలిజిబిలిటీ ఉంది. ఆ ఎలిజిబిలిటీని మీరు ఏదో ఒక ఆప్షన్ అని పెట్టేస్తే సీట్ రాకపోతే అనవసరంగా మీకు కెరీర్ ఖరాబ్ అవుతుంది. ఇఫ్ ఒకవేళ వచ్చినా కూడా మీకు నచ్చని కాలేజీలో వస్తే సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆప్షన్స్ పెట్టుకునే ముందే సెకండ్ ఫేజ్లో మీకు ఏదైతే సీట్ అలాట్ అయ్యిందో అంతకంటే బెటర్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోండి, సెల్ఫ్ రిపోర్ట్ చేసి వెళ్ళేవాళ్ళు. ఇఫ్ ఒకవేళ సెల్ఫ్ రిపోర్ట్ చేయకుండా వెళ్తే ఆటోమేటిక్గా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. సో మనకి ఇంకొక 1 వీక్ 10 డేస్లో క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఆల్రెడీ మన స్టేట్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము రేపు 16 నుంచి అన్ని కాలేజెస్లో ఇండక్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇండక్షన్ ప్రోగ్రామ్ని మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈ 4 ఇయర్స్ కెరీర్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఏమేమి సిలబస్ ఉంటుంది, 4 ఇయర్స్లో ఏం సబ్జెక్ట్స్ మనం చదవాలి, ఈ తర్వాత మనము ఎలాంటి జాబ్స్ వస్తాయి, ఎవ్రీథింగ్ ఈ 1 వీక్లో మనకి నేర్పిస్తుంటారు. కాబట్టి ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఇండక్షన్ ప్రోగ్రామ్ని తప్పకుండా అటెండ్ అవ్వండి. సో ఏ కాలేజ్లో అయితే మీకు సీట్ అలాట్ అయిందో ఫీజు పే చేయడానికి రేపే లాస్ట్ డేట్. కాబట్టి తప్పనిసరిగా మీరు ఆ కాలేజ్కి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ మీద ఎంత ఫీ అయితే ఉందో అంత ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్ట్ చేసేసేయండి. రైట్ అండి. దినేష్ గారు, ఒక కాలర్ లైన్లో ఉన్నారు. రాజు గారు మెదక్ నుంచి. నమస్తే అండి. మేడం, రాజు గారు, మీ డౌట్ అడగండి. సార్ మా బాబుకు మేడం మా బాబుకు ఫస్ట్ టీఎస్ఎం సీట్ వచ్చింది సార్ మాకు. ఓకే అండి. అయితే మేము సెల్ఫ్ రిపోర్టింగ్ చేసాం, జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చినాం, సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేసేసాం సార్. మేము పే చేసేసినాము. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇట్లా మళ్ళీ రాజు గారు, టీవీ సౌండ్ తగ్గించండి. సెకండ్ కౌన్సిలింగ్ లో మాకు సెల్ఫ్ కౌన్సిలింగ్ వెళ్ళలేము సార్ మేము. అదే మాకు ఓకే ఫస్ట్ కౌన్సిలింగ్. ఓకే. మళ్ళీ ట్రైనింగ్ రిపోర్ట్ కి మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్. సార్ ఇప్పుడు మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయింది, ఆల్రెడీ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసి కాలేజీలో సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఇఫ్ ఒకవేళ మనము సర్టిఫికేట్లన్నీ మన కాడనే ఉంటేనేమో మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సో ఆల్రెడీ మీరు సర్టిఫికేట్స్ కాలేజీలో సబ్మిట్ చేశారు కాబట్టి కాలేజ్ వాళ్ళు మీకు రిపోర్టింగ్ అని రాసుకుంటారు. సో బెటర్ ఒకసారి మీరు ఏ క్యాంపస్లో అయితే మీకు సీట్ అలాట్ అయిందో ఆ క్యాంపస్ని విజిట్ చేయండి. ఆన్లైన్లో వాళ్ళు రిపోర్ట్ చేశారా లేదా తెలుసుకోండి. రైట్. కశ్యప్ గారు, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాలేజ్ ప్రత్యేకతలు ఏంటి?
అలాగే ఫీజు ఏ విధంగా ఉంటుంది, హాస్టల్ ఫీజు అండ్ రెగ్యులర్? సో కేపీఆర్ఐటి గట్కేసర్లో ఎస్టాబ్లిష్ అయిందండి. 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. 22 acres గ్రీన్ క్యాంపస్ అండి. సో అండ్ ప్రత్యేకతల విషయానికి వస్తే అకాడమిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లేస్మెంట్, రిజల్ట్స్ ఈ మూడు చాలా బాగుంటాయి. అకాడమిక్ పరంగా ఫ్యాకల్టీ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కాలేజ్. సో హైలీ ఎక్స్పీరియన్స్డ్, వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ విత్ ఎంఎస్ ఆర్ ఎంటెక్ అండ్ పిహెచ్డి, ఎన్ఐటి, ఐఐటీస్, తర్వాత ఎస్ఆర్ఎం, విఐటి, జేఎన్టీయు, ఓయూ ఇలాంటి పేరు పొందిన సంస్థల్లో చదివి మా దగ్గర ఫ్యాకల్టీగా వచ్చి వర్క్ చేస్తున్నారు. అండ్ అన్ని క్లాస్ రూమ్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్, అన్ని ల్యాబొరేటరీస్ ఫుల్లీ ఎక్విప్డ్ యాజ్ పర్ జేఎన్టీయూ అండ్ ఏఐసిటీ నామ్స్ ప్రకారము అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ కానీ ప్రాక్టికల్గా స్టూడెంట్కి ఏదైతే అప్రోచ్ కావాలో, ఏదైతే నాలెడ్జ్ కావాలో అవన్నీ పరిగణనలో తీసుకొని ల్యాబ్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ రిజల్ట్స్ అంటే మా దగ్గర కంపల్సరీ 80% కంపల్సరీగా అందరు స్టూడెంట్స్ పాస్ పర్సెంటేజ్ ఉంటుందండి. అండ్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్, ఈసీ రిలేటెడ్, సివిల్ బ్రాంచెస్కి అయితే 100% పాస్ పర్సెంటేజ్ ఉంటుంది. సో అండ్ దీనికోసమని ప్రత్యేకంగా మేము ఏం చేస్తామంటే మెంటరింగ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసాము. ఈ మెంటరింగ్ సిస్టమ్ ద్వారా ఏంటంటే ఒక ఫ్యాకల్టీ కింద ఒక ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో ఒక 10 స్టూడెంట్స్ని అలాట్ చేస్తాము. సో స్టూడెంట్స్ యొక్క పర్సనల్ ప్రొఫెషనల్ గ్రోత్ అనేది ఆ ఫ్యాకల్టీ అనే అతను గైడెన్స్ ఇస్తూ టైం టు టైం వాళ్ళకి కావాల్సిన సజెషన్స్ కానీ అన్నీ ఇస్తూ అవన్నీ ఇంప్లిమెంట్ చేసేలా వాళ్ళని తీర్చిదిద్దుతారు. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, హాస్టల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. సో మేము టెక్నికల్ ఫెస్ట్, వర్క్షాప్స్ అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ వస్తే బాస్కెట్బాల్, క్రికెట్ స్టేడియం, ఇండోర్ గేమ్స్ అయినా సరే, చెస్, క్యారమ్స్ అన్నీ మొత్తం ఉంటాయి. దీని తర్వాత మనకు ఫుట్బాల్ స్టేడియం ఉందండి, జిమ్ ఫెసిలిటీ ఉంది. నెక్స్ట్ ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉంది. ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉండడం వల్ల ఏంటంటే అకాడమిక్స్ బ్లాక్కి ఈజీగా యాక్సెస్ ఉంటుంది అండ్ హైజీనిక్ ఫుడ్ ప్రొవైడ్ చేసే క్యాంటీన్ అండ్ మెస్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఇన్ క్యాంపస్లోనే. సో దట్ 24/7 సెక్యూరిటీ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో దూర ప్రాంతాల నుంచి ఇన్ అండ్ అరౌండ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చే స్టూడెంట్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో ఇన్ క్యాంపస్ హాస్టల్ ఫెసిలిటీ ఉండడం వల్ల వాళ్ళు స్టూడెంట్స్ అనే వాళ్ళు మంచి చదువుతో పాటు సెక్యూర్డ్గా ఉంటారు. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్. హైదరాబాద్లో ఏ ప్లేస్ నుంచి అయితే అయినా సరే మా బస్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది, స్టూడెంట్స్ అవైల్ చేసుకోవచ్చు. అండ్ టీఎస్ఆర్టీసీ బస్ కూడా మా కాలేజ్ క్యాంపస్ గేట్ వరకు ఉంది. సో అది కూడా అవైల్ చేసుకోవచ్చు. బట్ స్టూడెంట్ మన కాలేజ్ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేసుకుంటే ఏంటంటే ఎగ్జామినేషన్ టైంలో కానీ లేదంటే కనుక రోజు రెగ్యులర్గా కాలేజీకి కానీ ఇన్ టైం రావచ్చు అండ్ సెక్యూరిటీగా వెళ్ళొచ్చు అనమాట. సో వాళ్ళు ఎక్కడ వస్తున్నారు, వాళ్ళు ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు అన్నీ మొత్తం మీకు పేరెంట్స్కి ఆ డేటా అనేది అవైలబుల్లో ఉంటుంది, యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆన్లైన్ డిజిటల్ లైబ్రరీ ఉందండి. సో ఏ జర్నల్స్ అయినా, ఇంటర్నేషనల్ జర్నల్స్, మ్యాగజైన్స్ ఇవి ఏవైనా సరే యాక్సెస్ చేసుకోవాలంటే సో దే కెన్ యూటిలైజ్ ద హ్యూజ్ లైబ్రరీ. అందులో బుక్స్ కానీ అన్నీ ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. సో ఎవ్రీ 15 days రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ప్లేస్మెంట్స్, మా దగ్గర ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సంబంధించి మంచి శిక్షణ ఇస్తారు. గ్రూప్ డిస్కషన్స్, మాక్ ఇంటర్వ్యూస్ అండ్ టెక్నికల్ యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద శిక్షణ అనేది ఇస్తారు. దీని ద్వారా ఏంటంటే ఐబిఎం, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్లో, ఎంఎన్సీస్లో స్టూడెంట్స్ అనేవాళ్ళు సెలెక్ట్ అయ్యేందుకు చాలా అవకాశాలు ఉంటాయండి. నమస్తే అండి గాయత్రి గారు. విద్యార్థులను క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం ఏ విధంగా సన్నద్ధం చేస్తున్నారు, అలాగే లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఏ విధమైన ఉద్యోగాలు వచ్చాయి? సో సార్ ఇప్పటిదాకా చెప్పారు అసలు కౌన్సిలింగ్ కష్టాలు ఎట్లా ఉంటాయి, ఫస్ట్ ఫేజ్ ఏంటి, సెకండ్ ఫేజ్ ఏంటి, థర్డ్ ఫేజ్ ఏంటి, స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ ఇవన్నీ చెప్తున్నారు. అప్పటిదాకా పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది, వెల్ విషర్స్ అన్న సపోర్ట్ చేస్తారు, ఈ కాలేజ్ మంచిది, ఆ కాలేజ్ మంచిది అని. సరే ఎండ్ ఆఫ్ ది డే వాడు ఏ కాలేజ్ అన్నా చూస్ చేసుకుని పిల్లాడు వచ్చాడు అంటే అక్కడి నుంచి తన ఓన్ ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మేము ఏం చేస్తామంటే పిల్లల్ని డే 1 కాలేజ్ క్యాంపస్లోకి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ ఒక కరికులం ఇచ్చేస్తాం, వాళ్ళకి ఒక సిలబస్ ఇస్తామన్నమాట. సో ఇంటర్మీడియట్ వరకు వాళ్ళ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ డిఫరెంట్ ఉంటుంది, వే ఆఫ్ టీచింగ్ డిఫరెంట్ ఉంటుంది. బీటెక్ వచ్చారంటే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ కోర్స్. సో వీ ట్రీట్ దమ్ యాజ్ ఎ ప్రొఫెషనల్ ఫ్రమ్ డే 1, కాలేజ్ టు క్యాంపస్ అని అంటాం కదా, అలాగా డే 1 నుంచి వీ హ్యావ్ డిసైడెడ్ ఇట్ యాజ్ అ సీడ్ క్లాసెస్ అంటాం. చాలామంది సిఆర్టీ అంటారు, వీ కాల్ ఇట్ యాజ్ సీడ్. అంటే ఏంటి, స్టూడెంట్ ఎంపవర్మెంట్, ఎంటర్ప్రెన్యూర్ అండ్ డెవలప్మెంట్ స్కిల్స్ అనమాట. అంటే జాబ్ కోసమే వాడిని రెడీ చేస్తాం అనే పాయింట్ కాకుండా ఫ్యూచర్లో వాడికి ఏమైనా ఐడియా రావచ్చేమో, పిల్లాడికి ఒక యాప్ డెవలప్ చేస్తారేమో, వీ డోంట్ నో. సో వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ కూడా ఎలా డెవలప్ చేస్తామనే దాని మీద మా ట్రైనింగ్ అనేది అవుతూ ఉంటుంది. సో వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ సెల్ ఇన్ ఓన్ క్యాంపస్. వీ హ్యావ్ ఎక్స్పర్ట్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మా దగ్గర ఉన్నారు. ఎవ్రీ వీక్ మేము 6 days a week
6 డేస్లో ఎవ్రీడే 2 hours డెడికేటెడ్గా సీడ్ కోసం మేము కేటాయించి ఉన్నామన్నమాట. ఈ సీడ్లో ఫస్ట్ మనం స్టార్ట్ చేసి చాలామందికి నేను అడుగుతూ ఉంటా, ఇంగ్లీష్ తెలుసా, ఇంగ్లీష్ వచ్చా? దెర్ ఇస్ అ వెరీ డీప్ మీనింగ్ ఇన్ దిస్. ఎవ్రీబడి ఈజ్ ఇంగ్లీష్ మీడియం బట్ దే ఫీల్ స్కేర్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్, అట్లీస్ట్ టు కమ్యూనికేట్. టాకింగ్ కానీ కమ్యూనికేషన్ కానీ డిఫరెంట్ అనమాట. సో వీ మేక్ దెమ్ అండర్స్టాండ్. వాళ్ళకి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేయాలి. రాగానే మనం స్ట్రిక్ట్గా పెట్టామని కాకుండా వీ హ్యావ్ టు గివ్ దెమ్ దట్ ఫ్రీడమ్. మీరు మాట్లాడండి ఫస్ట్. వీ ఎంకరేజ్ ఎ లాట్. సో బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర నుంచి మేము స్టార్ట్ చేసి, వర్బల్ స్కిల్స్కి స్టార్ట్ చేసి, లిజనింగ్ స్కిల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి, అగైన్ గ్రూప్ డిస్కషన్. నలుగురిలో ముందు కూర్చుంటే మాట్లాడగలుగుతాడా? కోపం వస్తే అమ్మ నాన్న ముందే మాట్లాడలేడు, నలుగురిలో ఏం మాట్లాడతాడు? ఒక కంపెనీకి మేడం ఒక 5 seconds ఆర్ మోర్ దెన్ ఎనఫ్. ఒక హెచ్ఆర్కి ఒక క్యాండిడేట్ని డిసైడ్ చేయాలి అంటే 5 seconds ఆర్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ 2 papers ఆఫ్ రెజ్యూమ్. ఇంత కష్టపడి కౌన్సిలింగ్లో కష్టపడి జాయిన్ అయ్యి ఫీజు కట్టి అన్నీ చూసి 2 papers ఆఫ్ రెజ్యూమ్ 5 seconds ఆఫ్ టైమ్ ఈస్ డిసైడింగ్ అ క్యాండిడేట్స్ లైఫ్. సో మేమేం చేస్తామంటే ఆ ఇంప్రెసివ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఐబిఎం, ఇట్ ఈస్ నాట్ అబౌట్ టీసీఎస్, ఇట్స్ నాట్ అబౌట్ విప్రో, ఇట్ ఈస్ అబౌట్ ద జాబ్. ఒక పర్సన్ ఒక జాబ్కి ఎలా రెడీ అవుతాడు, ఏమేం స్కిల్స్ కావాలి, కేపీఆర్ఐటీ యాజ్ ఎ మా స్టూడెంట్, మా కాలేజ్కి వస్తే మా ఫ్యామిలీ మెంబర్, సో మేము ఎలా చూసుకుంటాం. సో వీటన్నిటి మీద మేము ప్లాన్ చేసుకుంటూ వచ్చామన్నమాట. కమింగ్ టు ద పాయింట్, లాస్ట్ ఇయర్ మీకు ఎలా జరిగినాయి ఏంటి అనేది. దేర్ ఆర్ సమ్ కంపెనీస్ హూ విల్ కమ్ టు ఆన్ క్యాంపస్. వీ కాల్ ఇట్ యాజ్ ఆన్ క్యాంపస్. అంటే మేము వెళ్ళి హెచ్ఆర్ని ఇన్వైట్ చేస్తాం, మీరు మా క్యాంపస్కి రండి, మా దగ్గర ఇంత పర్సంటేజ్ ఉంది, మా పిల్లలు ఇంతమంది ఉన్నారు, వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ దిస్ మేము చెప్తాం. వస్తారు. కొన్ని కంపెనీస్ ఉన్నాయి అవి రావు, లైక్ టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఇలాంటి మైక్రోసాఫ్ట్ కానీ, ఇలాంటి కంపెనీస్ రావన్నమాట. రావు అంటే లైక్ మా లాంటి యూనివర్సిటీస్కి ఎక్కువ ప్రయారిటీస్ ఇస్తాయి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. యూనివర్సిటీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాయి. కానీ ఐ ప్రౌడ్లీ సేడ్ దట్ లాస్ట్ ఇయర్ మా 30% అండ్ 40% ఆఫ్ పిల్లలు టీసీఎస్, ఇన్ఫోసిస్లోనే సెలెక్ట్ అయ్యారు, జస్ట్ బికాస్ ఆఫ్ ట్రైనింగ్. సో మా ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే, వీ డోంట్ ఎయిమ్ ఫర్ స్మాల్ థింగ్స్, వీ ఎయిమ్ ఫర్ బిగ్. వి థింక్ బిగ్ అండ్ వీ డూ బిగ్. సో చాలామంది మా పిల్లలు టీసీఎస్ సెలెక్ట్ అయ్యారు. అండ్ కమింగ్ టు దిస్ 2022 బ్యాచ్, రీసెంట్గా ఎస్టర్డే ఓన్లీ వీ హ్యావ్ గాట్ అన్ ఆఫర్ లెటర్. రితికా అనే అమ్మాయి, షీ గాట్ సెలెక్టెడ్ ఫర్ టీసీఎస్. షీ ఈస్ స్టిల్ ఇన్ 2022 బ్యాచ్. షీ ఈస్ జస్ట్ ఇన్ 4-1 బట్ షీ గాట్ సెలెక్టెడ్ ఫర్ టీసీఎస్. ఇంకా 2-3 పిల్లలు ఉన్నారు, మైంట్రీకి సెలెక్ట్ అయిపోయారు, ఐబీఎంకి సెలెక్ట్ అయ్యారు. అంటే మా ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే బ్యాక్ టు బ్యాక్ మేము ఇచ్చే కంపెనీస్ కానివ్వండి, మేము ఇచ్చే ట్రైనింగ్ కానివ్వండి, వాళ్ళకి చిన్న చిన్న డౌట్స్ వస్తూ ఉంటాయి. మేము ఇక్కడ ఈ ఆప్షన్ దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా అడిగేస్తూ ఉంటారు, అవి కూడా వాళ్ళకి తెలియదు. బట్ వీ ట్రైన్ ఇన్ సచ్ ఏ వే దట్ ఐ కెన్ డూ దిస్ అండ్ ఐ విల్ డూ దిస్. సో ఇలాంటి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మేము ఎక్కువ బిల్డప్ చేస్తూ ఉంటాం అన్నమాట మా పిల్లలకి. అండ్ సీడ్, యాజ్ ఐ టోల్డ్ యూ, లాస్ట్ ఇయర్ ఎవరైతే పాస్డ్ అవుట్ అయిపోయి వెళ్ళిపోయి ఉన్నారు 2021 బ్యాచ్, మోస్ట్ ఆఫ్ దెమ్ మెయిన్ ఫర్ ఫారెన్ స్టడీస్కి కూడా వెళ్ళారు. కొంతమంది దే హ్యావ్ స్టార్టెడ్ దర్ ఓన్ స్టార్టప్స్ అనమాట. మా సార్ వాళ్ళు ఉంటాం, మా మేనేజ్మెంట్ ఎవరైతే వెరీ ఎంకరేజింగ్. దే సెడ్ కాన్సెప్ట్ బాగుంది అంటే వీ విల్ డెఫినెట్లీ గో హెడ్. వాళ్ళకి ఇచ్చే మేము సపోర్ట్ మేము ఇచ్చేది మాకు ఉంటూ ఉంటుంది. అండ్ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఫస్ట్ అడిగే క్వశ్చన్ ప్లేస్మెంట్స్ బాగున్నాయా, జాబ్ గ్యారంటీ ఉందా అని. అష్యూరెన్స్ అనేది ఎవరు ఇవ్వలేరు మా, నోబడీ కెన్ గివ్ యూ దట్ అష్యూరెన్స్, బట్ వీ కెన్ గివ్ యూ దట్ కాన్ఫిడెన్స్. ఏంటి అంటే ఈ కోర్స్ తీసుకోండి, ఈ ట్రైనింగ్ అటెండ్ అవ్వండి, ఇలా చెప్పినట్టు చదువుకోండి, యూ నేమ్ ద కంపెనీ, వీ విల్ ప్లేస్ యూ ఇన్ దట్ కంపెనీ. దట్స్ ఆల్ అబౌట్ ప్లేస్మెంట్స్ ఇన్ అవర్ కాలేజ్. ఓకే, కశ్యప్ గారు, ఒకవేళ కౌన్సిలింగ్లో సీట్ రాని విద్యార్థులకు కేపీఆర్ఐటీలో అడ్మిషన్ కావాలంటే ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది? సో కేపీఆర్ఐటీ క్యాంపస్కి వచ్చి అడ్మిషన్ ఆఫీస్ ఉంటుందండి. అక్కడ బేస్డ్ ఆన్ అప్లికేషన్ ఫిల్ చేసి, బేస్డ్ ఆన్ వాళ్ళ ప్రీవియస్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళని కేటగిరీ బి మేనేజ్మెంట్ కోటా సీట్స్ కింద పిల్లలకి అడ్మిషన్ దొరుకుతుంది. సో దీనికి ఏంటంటే 70,000 ఏదైతే గవర్నమెంట్ నిర్ణయించిన ఫీజు ఉందో అదే కట్టవలసి వస్తుందండి, డొనేషన్స్ ఏవి ఉండవు. రైట్, గాయత్రి గారు, త్వరలో ఇంజనీరింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? బీ ప్రిపేర్డ్, బీ కాన్ఫిడెంట్. ఏ క్వశ్చన్ ఉన్నా అస్సలు మొహమాట పడకుండా భయపడకుండా అడగండి. ఎందుకంటే 4 years ఆఫ్ లైఫ్ ఈజ్ డిసైడింగ్ యువర్ హోల్ లైఫ్. ఫ్యూచర్లో నువ్వు ఏమవ్వాలి అనుకుంటున్నావు అనేది ఈ 4 yearsలోనే డిసైడ్ చేసేస్తూ ఉంటుంది. అండ్ ఐ హ్యావ్ టు యాడ్ ద పాయింట్ దట్ వీ గివ్ ట్రైనింగ్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్కి రాసేవాళ్ళు, యూపీఎస్సీ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, మా దగ్గర ట్రైనింగ్ వాటికి కూడా జరిగినట్టు ఉంటాయి. వీ డోంట్ ఓన్లీ వీ టేక్ స్టూడెంట్స్ అండ్ వీ గివ్ ట్రైనింగ్ ఫర్ దట్ బేస్ ఆఫ్ ఎగ్జామ్స్ ఆల్సో అనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఎక్కువ మేము ప్రిపేర్ చేస్తూ ఉంటాము. బీ పేషెంట్, ప్రాక్టీస్ మోర్, ask more, and please use the resources what you have in the campus.
లోపలికి వచ్చి మా దగ్గర ఏం లేదు అని మాత్రం అనుకోకండి. ఉన్నదాన్ని ఎంత బాగా మీరు యూటిలైజ్ చేసుకున్నారా అనే దాని మీదే ఉంటుంది. సో ఏ రిసోర్సెస్ మా దగ్గర అయితే ఉన్నాయో మేము అన్నీ మీకు ఓపెన్గా మేము చెప్పాం. మీరు రండి, మమ్మల్ని అడగండి, ఉన్న రిసోర్సెస్ని అవైల్ చేసుకోండి. ఇంకేమన్నా కావాలంటే కూడా మమ్మల్ని అడగండి. వీఆర్ ఆల్వేస్ విత్ యూ. ఫ్యాకల్టీ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, మీ హెచ్ఓడీస్, ఎవ్రీబడి ఆర్ వెరీ సపోర్టివ్. కమ్ జాయిన్ అస్ అండ్ లెట్స్ హ్యావ్ సక్సెస్ టుగెదర్. కశ్యప్ గారు, ఫైనల్గా కేపీఆర్ఐటీ గురించి ఏం చెప్తారు? సో కేపీఆర్ఐటి క్యాంపస్ విజిట్ చేయండి. తర్వాత ఏ కాలేజ్ అని చూస్ చేసుకునేటప్పుడు ర్యాంకింగ్స్ ఉన్నాయా, అక్రిడేషన్స్ ఉన్నాయా, ఇవన్నీ పరిగణనలో తీసుకొని మీరు ఆ కాలేజ్ అనేది నిర్ణయించుకోండి. మీరేం చెప్తారు మేడం ఫైనల్గా స్టూడెంట్స్కి? ఇప్పటిదాకా లైఫ్ ఒక ఎత్తు అండి, ఇక్కడి నుంచి ఒక ఎత్తు. పేరెంట్స్కి కన్న కళలు ఏవైతే ఉంటే మా అబ్బాయిని అది చేయాలి ఇది చేయాలి అంటారు కదా. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది స్టూడెంట్స్, ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ మనీ అండ్ పేరెంట్స్ విష్ అండ్ పేరెంట్స్ టైం. వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేశారు మీ మీద. కంప్లీట్గా మీ చేతిలోనే ఉంది మీ ఫ్యూచర్ అనేది. డోంట్ ప్యానిక్. నాకేం సంబంధం అన్నట్టుగా ఉండకండి. ప్లీజ్, ద పర్సన్ హూ ఇస్ సిట్టింగ్ బిసైడ్ యూ ఇస్ నాట్ యువర్ ఫ్రెండ్, ఈజ్ యువర్ కాంపిటీటర్. అనుక్షణం కాంపిటీషన్ అని ఫీల్ అవ్వండి. హెల్దీ కాంపిటీషన్ని మనం క్రియేట్ చేద్దాం. మేమందరం ఉన్నాం మీకు హెల్ప్ చేయడానికి. ఐ మే నాట్ బీ ఇన్ దిస్, మేబీ ఎనీవేర్. వీఆర్ ఆల్ దేర్ ఇన్ ద రేస్. మేబీ వీఆర్ బిట్ లేట్ ఇన్ ద రేస్, బట్ ప్లీజ్ కోఆపరేట్, హ్యావ్ పేషెన్స్, హ్యావ్ ప్రాక్టీస్ అండ్ క్లారిటీతో ఉండండి. కన్ఫ్యూజ్ అవ్వకండి. దట్స్ ఆల్ ఐ కెన్ అడ్వైస్ టు ఆల్ ద స్టూడెంట్స్. రైట్, థ్యాంక్ యూ గాయత్రి గారు, థ్యాంక్ యూ కశ్యప్ గారు. ఇది వాళ్ళ కెరియర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.